ప్రభునందు ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథంలో నుంచి మనం పట్టణాలు, వాటి పేర్లు, వాటి సంగతులను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మీకు ఎంతవరకు ప్రయోజనంగా ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వాటిని ధ్యానిస్తున్నప్పుడు చాలా సంగతులు నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ దినం మనం ధ్యానించబోయే దేశం పేరు ఐగుప్తు. ఇంగ్లీష్లో దీన్ని ఈజిప్టు అంటారు. బైబిల్ గ్రంథంలో ఐగుప్తు అనే ఈ దేశం కోసం చాలా చోట్ల రాయబడి ఉంది. బైబిల్లో ఎక్కువగా ప్రస్తావన వచ్చే దేశం ఐగుప్తు దేశం. ఐగుప్తు జనాంగం కొరకు, ఐగుప్తు దేశం యొక్క పరిస్థితుల కొరకు, ఆ ప్రదేశం యొక్క విధానం కొరకు బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేసింది. ఐగుప్తు దేశం విషయమై ఇశ్రాయేలీల జీవనం కూడా ఆ దేశంతో సంబంధం కలిగి ఉన్నట్టు మనం చూస్తాం. అబ్రహాము తన జీవితంలో ఐగుప్తుకి వెళ్ళాడు. ఆదికాండం 12:10 యాకోబు కూడా తన సంతానాన్ని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళాడు. వారికి ముందుగా యోసేపు కూడా ఆ దేశంలోనికి వెళ్ళి జీవించాడు. ఐగుప్తుతో ఇశ్రాయేలీలకున్న సంబంధం విడదీయలేని సంబంధం. ఐగుప్తు అనేటువంటి ఈ దేశం ఆఫ్రికా ఖండమునందు ఉత్తర భాగాన నైలు నది ప్రవహించేటువంటి స్థలంలో ఉంది. ఈ దేశం బాగా అభివృద్ధి చెందడానికి నైలు నదే కారణం. ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది. ఈ నైలు నది ఇరుప్రక్కల ఈ ఐగుప్తీయులు నివాసం ఉంటూ ఆ నీటిని ఉపయోగించుకుంటూ దాని ద్వారా వారు అనేకమైన సంపద కలిగి ఉన్నవారుగా ఉన్నారు. ఈ దేశం యొక్క ఐగుప్తు అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే రెండు ఇరుకు మార్గములు అని అర్థం. రెండు ఇరుకు మార్గములు. అదే కాకుండా రెండు ఇబ్బందులు కలిగించే దేశం. రెండు వంతుల ఇబ్బంది కలిగించేది అని అర్థం. రెండు వంతుల అంటే రెట్టింపు ఇబ్బంది కలిగించేది అని అర్థం. ఇశ్రాయేలీయులను ఆ దేశం ఎట్లా ఇబ్బంది కలిగించిందో మనం నిర్గమాకాండం 1వ చూస్తాం. ఈ దేశాన్ని ఫరో రాజులు పరిపాలన చేస్తారు. ఎంతమంది రాజులు మారినా వారిని ఫరో అంటారు. ఈ దేశంలో మనం ఎక్కడా చూడనటువంటి ఆచారాలు, వింతలు, విడ్డూరాలు, వారి జీవన శైలి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఫరో అని ఎందుకు పిలుస్తారంటే వారు గొప్ప వంశం వారు అని, వారు చక్రవర్తులు అని భావన చేత అందరిని కూడా ఫరో అని పిలుస్తారు. ఫరో అనేటువంటి ఆ రాజు సూర్యపుత్రుడు అని అందరూ భావిస్తారు. అందుకనే ఫరోని ఆ దేశంలో దేవుళ్ళుగా పూజిస్తారు. వారు దేవుళ్ళుగా కూడా కొలవబడతారు. ధనవంతులైన వారు, రాజులైన వారు ఆ దేశంలో చనిపోతే వారిని మమ్మీలుగా తయారు చేసి పిరమిడ్స్ అని ఉంటాయి ఆ దేశంలో. ఇంచుమించుగా 130 పైగానే పిరమిడ్స్ ఉన్నాయి. చాలా పెద్దగా శిఖరంతో ఉన్నటువంటి కొండల్లాగా ఉంటాయి. ఆ కొండల్లో వారు దేహాలను మమ్మీలుగా తయారు చేసి పెడతారు. అది చాలా పెద్ద ప్రక్రియ.
ఆ దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ తీసివేసి రసాయనాలతో దాన్ని కడిగి శుభ్రం చేసి భద్రం చేసి ఒక బట్టతో చుట్టి ఒక శవపేటికలో పెట్టి దానిని ఉంచుతారు. వారి ఉద్దేశం ఏంటంటే పునర్జన్మం ఉంది అని అర్థం, మరలా వారు బ్రతుకుతారు అని. ఈ ఫరో రాజు చనిపోయినప్పుడు తనకు సేవ చేస్తున్నటువంటి సేవకులు కూడా విషం తాగి చనిపోతారు. ఈ ఫరో రాజుని శవాన్ని పాతిపెట్టినప్పుడు దాచినప్పుడు అతడి సంపద కూడా దానితోనే ఉంచుతారు. అతడికి ఇష్టమైన వస్తువులు కూడా దానితోనే ఉంచుతారు. ఎందుకంటే వారు పునర్జన్మం పొందిన తర్వాత మరలా ఆ ధనాన్ని వారు ఖర్చు పెట్టుకోవాలని ఉద్దేశం వారిది. బ్రతికి ఉన్నప్పుడు సేవ చేసిన ఆ సేవకులే మరలా తిరిగి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ సేవకులు విషం తాగి చనిపోతారు. ఆ విధంగా ఆ దేశంలో మమ్మీలు అనేటువంటి ఈ శవపేటికలోని శవాలను మనం చూస్తాం. చాలా విచిత్రంగానే తయారు చేయబడతాయండి శవపేటికలు. ఆ పెట్లు లోపల ఉన్నవాడు రూపంలాగా ఉంటుంది పైన కూడా. మీరు మమ్మీ అని సినిమా చూసారో లేదో, మమ్మీ మమ్మీ అని పిలుస్తారుగా. మమ్మీ అంటే ఏంటి? మమ్మీ అంటే ఏంటం? శవం కదా. మరి ఆ మమ్మీకి ఈ మమ్మీకి అయినా పలుకుల్లో తేడా ఉందో తెలియదు, కానీ ఉంటుందా? చిన్న తేడా ఉంటుంది. అందుకని సరే, ఐగుప్తీయులు ఈ ఫరో రాజులు వారి చెల్లెళ్ళను వారి అక్కల్ని వివాహం చేసుకుంటారు. ఎందుచేతంటే వారి రక్తంలో కల్మషం అయిపోకూడదు అని. వారు రాజరిక వంశంలో మరొక వారిని వేరే వారిని తీసుకుని రాకూడదని, అలా తీసుకుని వస్తే సింహాసనానికి ఆస్తికి నష్టం కలుగుతుందని. అందుచేత వారికి తీవ్రమైన నష్టం ఏంటంటే వారికి పుట్టినటువంటి పిల్లలు చాలా విపరీతమైన వ్యాధులతో పుడతారు, చాలా భయంకరమైన వ్యాధులతో పుడతారు. వారు ఏదేమైనా కానీ వారు వంశాన్ని కాపాడుకోవడానికి, వారి రక్తాన్ని కాపాడుకోవడానికి మాత్రం ఆ పని కొనసాగిస్తూనే ఉంటారు. ఈ దేశం యొక్క విస్తరణ, దాని వైశాల్యం ఎంతంటే 10,10,408 చదరపు కిలోమీటర్లు. మన భారతదేశాన్ని 3 భాగాలుగా చేస్తే అందులో ఒక భాగం అంతా ఉంటుంది ఆ దేశం. అక్కడ భాష అరబిక్ భాష, మన ప్రభు కూడా మాట్లాడిన భాష అదే. హిబ్రూ భాష మాట్లాడలేదు మన ప్రభు. అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, 90.6% ఉంటారు. క్రైస్తవులు 9.3% ఉంటారు. ఇంక ఇతరులు చాలా తక్కువ ఉంటారన్నమాట. ముస్లిమ్స్ దేశం అంటారు దాన్ని. ఆ దేశం బహు విగ్రహారాధన దేశం, చాలా భయంకరమైన విగ్రహారాధన దేశం. జనాభా లెక్కల్లో చూస్తే అది 14వ దేశంగా అది లిఖించబడింది. వీరు ఎక్కువగా పూజించేటువంటి విగ్రహాలు సూర్య, అలాగే పిల్లి, సూర్యుడు, పిల్లి, పెంకు పురుగు. పెంకు పురుగు ఉంటుంది కదండి, మీరు ఎప్పుడైనా చూసారు? పెంకు పురుగు 2 డొప్పల్లాగా ఉంటుంది పెంకు పురుగు, ఇలాగ ఇప్పుతుంది అన్నమాట. ఈ పెంకు పురుగుల్ని ఎక్కువగా పూజిస్తారు. అంతేకాదు వారు ప్రతి కీటకాదులను కూడా పూజిస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా వారు ఆ నదిని ఎక్కువగా పూజిస్తారు, ఎందుకంటే దాని మీదే వారి జీవనం కాబట్టి. ఐగుప్తు దేశం చాలా సంపన్నమైన దేశం. వీరు దేశంలో 2 కాలాలు ఉంటాయి. ఒకటి వేసవకాలం, 2 శీతాకాలం. అది ఎడారి ప్రాంతం కాబట్టి అక్కడ వర్షాలు పడడం చాలా 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 తక్కువ అన్నమాట. తక్కువలో తక్కువ అన్నమాట. మే నెల నుండి అక్టోబర్ నెల వరకు వేసవకాలం ఉంటుంది. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు శీతాకాలం ఉంటుంది. వర్షాకాలం అనేది తక్కువ కాలం ఉంటుంది, అసలు ఉండడానికి కూడా అవకాశం లేనట్టుగా ఉంటుంది.
ఈ ఐగుప్తు దేశాన్ని ఆ రోజుల్లోనే ఉన్నతమైన దేశంగా, ధనవంతమైన దేశంగా, అధికారం గల దేశంగా ప్రజలు భావించేవారు. భయంకరంగా 7 సంవత్సరాలు కర్ర వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ మూలనున్నా సరే అందరూ ఐగుప్తు దేశానికి వచ్చి ధాన్యం కొనేవారు. అందుచేత ఆ దేశానికి ఆ రోజు, ఆ దినాలలో మంచి పేరుంది. ఇప్పుడు ఆ దేశం చాలా చిన్న దేశంగా, అల్పమైన దేశంగా మారిపోయింది. ఇప్పుడు పరిస్థితుల్లో ఆ దేశానికి అంత పట్టు, అంత బలం లేదు. ఇప్పుడైతే సైన్యపరంగా ఆ దేశం ఏదో కాస్త ముందుకు వెళ్తుంది, కానీ దానిని మించిన సంపన్న దేశాలు ఎన్నో ఉన్నాయి. అరబ్ కంట్రీస్లో ఇది ఒక కంట్రీగా ఉంది. ఈ దేశం విషయంలో దాదాపుగా ఇప్పుడు ప్రజాస్వామ్యంలోనికి వచ్చి ఓట్ల ద్వారా నాయకుడిని ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో అయితే ఒకే కుటుంబం వేయలేది. ఆ కుటుంబమే ఫరో అని పిలువబడేది. ఒకవేళ అందులో పురుషులు ఎవరో లేకపోతే స్త్రీలు పాలన చేసేవారు. ఆ దేశంలో స్త్రీలకు సమానమైన హక్కులు ఉన్నాయి. ఆ రోజుల్లోనే సమానమైన హక్కులు ఉన్నాయి. వివాహం చేసుకున్న తర్వాత వారు కుటుంబ జీవితానికి పరిపూర్ణంగా కట్టుబడి ఉంటారు. పురుషులైతే వేరే వేరే వ్యవహారాలు కలిగి ఉంటారు, స్త్రీలు మాత్రం కలిగి ఉండరు. ఒకవేళ అలాగని ఎవరైనా కలిగి ఉంటే ఖచ్చితంగా విడాకులు తీసుకుని వారు స్వతంత్రంగా బతకడానికి వారికి హక్కు ఉందన్నమాట. స్త్రీలకు రాజకీయ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, మరి ఏ పరంగానైనా కానీ పురుషులతో పాటు సమానమైన హక్కు కలిగిన దేశం ఐగుప్తు దేశం. ఈ దేశం కొరకు దేవుడు చాలా చోట్ల చాలా విషయాలు మనకి తెలియజేశారు. ఈ దేశం పూర్తిగా దేవుని వ్యతిరేకరించిన దేశం. మోషే ఫరో దగ్గరకు వచ్చి, దేవుడు తన ప్రజలను పొమ్మంటున్నాడు, ఆరాధన చేయడానికి వదలమంటున్నాడు అన్నప్పుడు ఆ దేవుడి పేరేంటి అని అడిగాడు. ఆ దేవుడు యెహోవా అన్నాడు. ఫరో రాజు యెహోవా ఎవడు అన్నాడు. అన్నీ ఎరిగినటువంటి సౌలే, ప్రభువా నీవు ఎవడో అన్నాడు. ఫరో అనడంలో విచిత్రం ఏమీ లేదండి. అయినప్పటికీ యెహోవా ఎవడో, ఆయన శక్తి ఏంటో, ఆయన మహత్కార్యాలు ఏంటో, ఆయన నిజస్వరూపం ఏంటో ఫరో కల్లారా చూశాడు. ఫరోయే కాదు, ఫరో అధిపతులు, ఆ దేశపు ప్రజలు కూడా చూశారు. చివరికి అదే ఫరో అన్నాడు వెళ్ళిపోతున్నప్పుడు, మోషే ప్రజలు వెళ్ళిపోతున్నాడు, అయ్యా నన్ను దీవించి వెళ్ళిపోండి అన్నాడు. దేవుడు ఎవడు అన్నవాడికే చుక్కలు చూపిస్తాడు. దేవుడు వాడినే రక్షిస్తాడు కూడా. దేవుడు తన స్వరూపాన్ని చూపిస్తాడు, తన కార్యాలను చూపిస్తాడు, తిరిగి వాడిని రక్షిస్తాడు. ఫరో మాత్రం రక్షింపబడలేదులేండి. దీవెన మాత్రం కోరాడు కానీ రక్షణ మాత్రం కోరలేదు. దీవెన మాత్రం కోరాడు కానీ దేవుని మాత్రం కోరలేదు. ఈనాడు చాలామంది ఫరోలాగా ఉన్నారు. యేసు ప్రభు దగ్గర నుంచి దీవెన కావాలి, ఆయన వారి అవసరాలు తీర్చాలి, వారి అక్కర్లు తీర్చాలి, కానీ దేవుడు మాత్రం అక్కర్లొద్దు. ఇలాంటి వారు అందరూ ఫరో లాంటి వారే. ఒకవేళ ఆ స్థితిలో